మీ అందరికీ మరణాత. అందరు బాగున్నారండి? దేవుని కృపను బట్టి చక్కగా మరి 3 నెలలు మనం దేవుని మందిరానికి దూరంగా ఉన్నాం. మరి నెల కూటాలు ఆగినవి, ఎవరి గృహాలు మరి వారి దగ్గరే ప్రతి నెల కూటం జరిగిస్తూ ఉన్నాం. నేటి కాలానికి మరి దేవుడి 14వ వారంగా 14వ రోజుగా, నెలలో 14వ రోజు వారంలో ఆ 14వ వారం మరి మనం ఇక్కడ చేరి ఉన్నాం. 12 వారములు మరి ఆరాధన లేనట్లుగా ఉన్నది. మరి 13వ వారముగా మన ఆదివారం మరి ఆరాధన క్రమమును జరిగించుకుందాం. మరి వేళ కూడా దేవుడు మనకి ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. మరి ఇద్దరు మందిరాల్లో మరి దినమందు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మరి దేవుడు మిమ్మల్ని మనందరినీ కూడా మరి 14వ ఆరాధనలోనికి ఈ లాక్డౌన్ కాలంలో మరి నడిపించినందుకు ప్రభుకి మహిమ కలుగుగాక. అలాగే మరి అనేక మందికి దేవుడు సిద్ధము చేసి తీసుకువచ్చి ఉన్నారు. మరి ఎక్కువ ప్రజలు ఉన్నప్పుడు మందిరం సరిపోకపోతే మరి 2 బ్యాచ్లుగా ఏర్పాటు చేస్తున్నాం. మరి మన మందిరం విశాలం కనుక ఎంతమంది వచ్చినా ఆ మందిరంలో కూర్చోవడానికి అవకాశము ఉంటుంది. మరి కింద కూడా సరిపోకపోతే మరి బాల్కనీ కూడా ఖాళీగా ఉన్నది. మరి బాల్కనీలో కూడా కూర్చోవడానికి అవకాశం ఉంది కనుక దేవుడు మరి ఈ టైంలో మరి చక్కటి కార్యక్రమాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. మరి మనందరం కూడా ఇంతవరకు ప్రభుని ఆరాధించి ఉన్నాము, స్తుతించి ఉన్నాము. అందరూ కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనము చదువుదాం. 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి ఆ పచ్చిక మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని ఆకాశ వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలను ఎత్తిరి. చాలండి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో రాయబడిన మాటలు అనేక సందర్భాలలో చదువుతూ ఉంటాం. అనేక సమయాల్లో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం ఈవేళ అన్ని చోట్ల వినబడుతూ ఉన్నది. టీవీలో వినబడుతూ ఉన్నది. అలాగే సెల్ ఫోన్ ద్వారా కూడా దేవుని వాక్యాలు అందించబడుతూ ఉన్నాయి. అదే కాకుండా మందిరాలపై అలారాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా వాక్యములు వినబడుతూ ఉన్నాయి. దినాలలో దేవుడు మనకిచ్చిన ఈ తరుణంలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయములు ఈ 12 వారములు కూడా మరి మందిరానికి మీరు రాకపోయినా, మందిరంలోనికి మనం రాకపోయినా, మరి టెలివిజన్ ద్వారా, టీవీల ద్వారా, లైవ్ ద్వారా మీకు దేవుని వాక్యాన్ని అందించి ఉన్నాం.
ఆరాధన క్రమం అందించి ఉన్నాం. మరి మీ టీవీలో లేకపోతే మీ యూట్యూబ్లో ఫేస్బుక్లో మరి మీరు చూసి ఉన్నారు. ఈ 3 నెలలు కూడా శుక్రవారం సన్నిధి కానివ్వండి, ఆదివారం ఆరాధన కానివ్వండి, మరి దేవుని వాక్యాన్ని అనేక రీతులుగా మీ మధ్యకు దేవుడు పంపించి ఉన్నాడు. కానీ దేవుని వేళ మనమే దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సన్నిధానికి వచ్చాం. అలాగూ రావడానికి దేవుడు మనల్ని సిద్ధపాటు చేసి ఉన్నాడు. వాక్యంలో ఒక మాట ఉంది, బయట నిలవడేలా ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము అని. దేవుడు మనందరినీ ఇంతవరకు బయట ఉంచాడు, కానీ ఇవాళ బయట ఉన్న మనలను ఆయన మందిరములోనికి రండి అని ఆహ్వానించి ఉన్నాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఏమిటి అంటే, ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని ఆహ్వానించాడు. మనం కూడా అనేకులను రండి అని ఆహ్వానిస్తా ఉన్నాం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దానికంటే ముందుగా ఇవాళ ప్రభు ఆలయములకు మనము రావలసిన వారమై ఉండాలి. ఒకటి ఆలయములకు రావలసిన వారమై ఉండాలి. రెండవది ప్రభు వాళ్ళ దగ్గరికి రావడానికి ప్రభు ఆ దినమందు చెప్పిన మాట ఏమిటి అంటే, శిష్యులైన వారిని పిలిచి అడిగినప్పుడు వారు చెప్పిన మాట మనం చదివాం. దేవుని మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనములో ఆ మాట చూస్తే, వారు ఇక్కడ మా యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏదీ లేదు అన్నారు. ఎప్పుడన్నారు ఈ మాట? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన సువార్త అందించిన దినాలలో ఏమీ లేదు అన్నారు. ఏమున్నాయి మా దగ్గర అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ప్రియులారా, రొట్టె అనగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన శరీరం అని. ఇవాళ క్రైస్తవ సంఘమే ప్రతి మందిరంలో ఆయన బల్లారాధనలో ఆయన రొట్టెగా ఆయన శరీరాన్ని తలంచుకుంటూ, ద్రాక్షరసమును దేవుని మీద ఆయన రక్తముగా తలంచుకుంటూ ఇవాళ ఆయనను స్తుతించిన ఈ దినాలలో వాళ్ళు చెప్పుచున్న మాట, మా దగ్గర 5 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు వారే బోధ చేసినప్పుడు అనేక రకాలుగా బోధ చేసేవాడని, ఏమండి విత్తనములో మానవు చెప్పాడు కదా, మరి శుక్రవారం జ్ఞాపకం చేశాను. చదువుట ఒక మాట, ఆ విషయాన్ని కూడా ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయం దేవుని 8వ వచనంలో కూడా ఒక చిన్న మాట, కొన్ని మంచి నేలన పడి 1 100 1 60 1 30 ఫలించిన. ప్రియులారా, ఎక్కడ ఫలించినవి? మంచి నేలన పడిన విత్తనము. ఎవరిని వీరు ఎక్కడ దేవుడు వృద్ధి చేస్తాడు, ఎక్కడ అభివృద్ధి చేస్తాడు? అక్కడున్నవి కొన్ని విత్తనములే,
ఎవడు 5,000 మంది తినగా ఎన్ని గంపలు మిగిలినట? 12 గంపలు మిగిలినవి. ఎవడు ఏమీ లేదు అన్నారే. దేవుడి గారు నేను ఈ 3 నెలల కాలంలో దేవుడికి ఇచ్చిన ఒక వాక్యం ఏమిటంటే, మీ జీవితంలోనికి దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. ఏమీ లేదు అనకుండగానే పోషించాడు, సంరక్షించాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, అడవిలో సింహపిల్లైన ఆకలిగా ఉండలేమో, కానీ నన్ను నమ్మిన వారు ఏం చేయరంట? ఆకలిగా ఉండరు. దేవుడు పోషించాడు, సంరక్షించాడు. ఏది కావాలో అది మనకు దేవుడు దయచేశాడు. కాబట్టి తల్లి మరిచిన, తండ్రి మరిచిన ఆయన మరువని దేవుడు అన్నాడు. అది భక్తుడు రాశారు, తల్లి తన బిడ్డను మరచినను దేవుని ఆరాధించుట ఆపలేదు, ఆగలేదు. అప్పుడే దేవుడు ఫలిపిస్తాడు. ఎలాంటి ఫలిపిస్తాడు? 100 ప్రతిఫలిస్తాడు. కాబట్టి రెండవది, 5,000 మంది తినగా 12 గంపలు ఏం చేసినవి? మిగిలినవి. ముందేమన్నారు వాళ్ళు? లేదు అన్నారు, లేవి అన్నారు, 5 ఉన్నవి అన్నారు, 2 ఉన్నవి అన్నారు. ఏమండి? ప్రభు అన్నాడు 30 అన్నాడు, 60 అన్నాడు. కానీ కదా 100 దీవెన, 100 ఆశీర్వాదం దేవుడు వారి జీవితానికి అనుగ్రహించాడు. ఎవరి మరొక మాట చూసినట్లయితే, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో కూడా ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఆ రాజుల గ్రంథము 17వ అధ్యాయం దేవుడి 6వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కాకోహలము ఉదయమందు రొట్టెలు మాంసమును, అస్తమయమందు రొట్టెలు మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమైన తరువాత ఆ దేశము వర్షము లేక ఎండిపోయింది. పిల్లలు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తాను అంటే, ఆనాడు సారేపతి అనే ఊరిలో ఆనాడు ఏలియా ఒక వాగు దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆ దినం ఎలాంటిదంటే కరువు కాలము. ఈ దినం మనకు ఎలాంటిది? కరోనా కాలం. ఏ కాలం? ఆ దినముందు ఆయనకి ఏ కాలము? కరువు కాలము. ఏమంటే నీరు లేక, వాన లేక ఎండిపోతున్న దినాలలో, ఏమంటే ఆహారం లేక అలవటిస్తున్న దినాలలో, యేసు ప్రభు కాలంలో 5 రొట్టెలు మాత్రమే కనబడ్డాయి. దేవుడు 5 రొట్టెలను దేవుడు ఆశీర్వదిస్తే ఎన్ని వేల మంది తిన్నారు. రెండవది, విత్తనములు 30 కానీ దాన్ని ఆశీర్వదిస్తే దేవుడు 100 ప్రతిఫలం ఇచ్చాడు. మూడవదిగా చూసినట్లయితే ఏలియా వాగు దగ్గర కూర్చుని దేవుని వైపు చూస్తున్నాడు. అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, కాకులు, ఎవరంట? కాకులు ఉదయమందును హస్తమందును ఏం చేస్తున్నాయి? రొట్టె మాంసము తీసుకుని వస్తూ ఉన్నాయి. రొట్టె మాంసము తీసుకువస్తూ ఉన్నాయి. అంటే దేవుడు ఎంత అద్భుతకరంగా ఏలియాను పోషిస్తూ ఉన్నాడో, బలపరుస్తూ ఉన్నాడో.
ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే ఈ 3 నెలల కాలం కూడా దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఏం చేశాడు? పోషించాడు, చెప్పబడదాం, రక్షించాడు, కాపాడాడు, బలపరిచాడు. ఎవరు నాలుగు మీకు జ్ఞాపకం చేశారు. ఫేస్బుక్లో అమెరికాలో పాస్టర్ గారు ఆదివారం తెరిచాడు, మందిరం తెరిచాడు. మందిరం తెరిచి మందిరంలో నిలబడి ప్రార్థన చేయాలనుకున్నాడట. సంఘం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు, కానీ సంఘం రావట్లేదు. కారణం ఏంటంటే ఆ సంఘం అంతా ఆ కరోనా వ్యాధిని బట్టి చనిపోయారట. ఏమండి, ఆ కూర్చున్న స్థలాల్లో వారి శరీరాలు లేవు, కానీ వారి ఆత్మలు కనబడుతున్నాయి. ఏమండి, ఆ చనిపోయిన ఫొటోస్ కనబడుతున్నాయి. ఆ పాస్టర్ గారు వారిని చూచి ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. నేనంటాను, ఇశ్రాయేలు కాచువాడు కొనుక్కాడు నిద్రప్పుడు. ఇక మనందరినీ ఏసాడైన కాచి కాపాడాడు. ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా. ఏమండి, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు రక్షించినట్టు వేళ దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాలని ఆయన రక్షణ హస్తము చేత ఏం చేశాడు? దాచాడు. అందుకన్నాడు ఆయన 100 ఫలం. ఒక చెట్టు ఉంది, అది మామిడి చెట్టు కావచ్చు, లేకపోతే సీతాఫలం చెట్టు కావచ్చు. ఆ సంవత్సరం ఆ చెట్టే విస్తారంగా కాయలు కాస్తుంది అనుకోండి. ఆ చెట్టు యజమాని ఏం చేస్తాడు? అయ్యో, నా చెట్టు ఏం చేసింది? విస్తారంగా ఫలించింది, 100 ఫలించింది. అయ్యో, ఎంత బాగున్నావో అని ఏం చేస్తాడు తెలుసా? అక్కడే ఉండి ఆ చెట్టుకు కాపలా కాస్తాడు, ఆ చెట్టును రక్షిస్తాడు, ఆ చెట్టు చుట్టూ కంచి వేస్తాడు, కాపలాలిస్తాడు. ఎవరి చెట్టుకు ఏమి అవ్వకుండా ఆయన కాయంగా మానడు. ఎవండి ప్రియులారా, ఇవాళ దేవుడు మనందరినీ ఈ 3 నెలలు దాచాడు, కాచాడు, కాపాడాడు. అంటే అర్థం ఏమి తెలుసా? నీవు నేను ఏం చేస్తాం? ఫలిస్తాం, చెప్పగలుగుతాం, అభివృద్ధి అవుతాం. దేవుడు మృతులోనికి తీసుకువస్తాడు. ఫలించకపోతే మనం రక్షించేవాడు కాదు, ఆయన ఫలించకపోతే మనం కాపాడేవాడు కాదు. ఎవరి దినాలు ఎలా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి ధ్యానం చేద్దాం. మరియు బలహీనతతోనూ, గమనించాలి ఎలా ఉందంట? మరియు బలహీనతతోనూ, 2 భయముతోనూ, 3 వణుకుతోనూ. ఎలా ఉన్నామంట ఇప్పుడు? 1 భయం, 2 బలహీనత. అందుకే అయ్యారు అన్నారు, నీవెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. ఎవరు బలం ఉన్నప్పుడు అందరూ బలవంతులే, బాగున్నప్పుడు అందరూ బాగుంటారు. కానీ ఎప్పుడు బాగోలే
కష్టం రాగానే ప్రభుని విడిచిపెడతారు, కొందరికి సుఖం రాగానే ప్రభుని విడిచిపెడతారు కదా. సుఖం కాకుందనుకోండి, ఏమండి ఆరాధనకు వస్తామా, ప్రార్థన చేసుకుంటామా, కడుపు నిండా ఉన్నదనుకో ఇక ప్రభు మాట వినేవారు ఎవరు? అందుకే ఏమండి కష్టకాలంలో ప్రభుని స్తుతించాలి, సుఖకాలంలో ప్రభుని స్తుతించాలి, వ్యాధి కాలంలో ప్రభుని స్తుతించాలి, ఏమంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ప్రభుని స్తుతించాలి. అందుకే పౌలు గారు చెబుతున్నాడు, బలహీనతతోనూ భయముతోనూ వణుకుతోనూ. ఈరోజు ఎలా ఉన్నావో, మందిరానికి వెళ్ళాలంటే భయం. ఏమంటే పొద్దుటే ఇదివరకు అసలు బస్సులు ఖాళీ ఉండేవి కాదు, రోడ్లు ఖాళీ ఉండేవి కాదు. మరి తెరన్నాయి, బస్సులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకు? భయము. బస్సు ఎక్కితే ఏమైపోద్దు, బడికి వెళ్తే ఏమైపోద్దు, గుళ్ళోకి వెళ్తే ఏమైపోద్దు. ఇక దేవుడి మీద ఇంత భయము. దేవుడు ఎందుకు సృష్టించాడు, ఎందుకు బలపరిచాడు అంటే ఇక వాళ్ళందరినీ ఆయన రక్షణస్తముల చేత వేయడానికి, కాపాడడానికి, రక్షింపనేరక నాస్తము వృక్షకాదు. ఆయన ఖచ్చితంగా రక్షించగా. పేతురు గారు ఆయన రోజు ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభువా నీ వలె నేను కూడా నీటి మీద నడుస్తాను అన్నాడు. ఎక్కడ? నీటి మీద. ఏమంటే మామూలుగా నేను నడవాలంటే నడవలేము మనం. నీటి మీద వాళ్ళు నడుస్తాడు. యేసు ప్రభు వారే గాలిలో నడిచేవాడు, నీటి మీద నడిచేవాడు. ఏమంటే ఆయన ఎక్కడైనా నడిచేవాడు. కాబట్టి పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభువా నేను ఎలా నడుస్తాను? నీ వలె నీటి మీద నడుస్తాను. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు మునిగిపోతావు పేతురు, నడవలేదు అనలేదు. అప్పుడు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది? నడిపిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది పేతురు అన్నప్పుడు పేతురు చక్కగా విశ్వాసంతో ఆ నీటిలో అడుగు పెట్టాడండి. నీటి మీద అడుగు పెట్టగానే మామూలుగానే ఉంది, నీటిలో దిగిపోవట్లేదు. కాస్త నడిచాడు. ఎదురు నడిచిన తర్వాత ఒకసారి వెనక్కి చూచాడంట, నేనేనా నీటి మీద నడుస్తున్నానని. కాబట్టి ఒక్కరు మనం ఏం చేస్తాం, కాస్త వెనక్కి చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ టైంలో పేతురు వెనక్కి ఎప్పుడైతే చూచాడో తనలోనికి ఏమొచ్చేసిందంట, అవిశ్వాసం వచ్చేసి అతడు ఏం చేస్తున్నాడు? మునిగిపోతున్నాడు. ఎవరి మునిగిపోతున్నాడు? నీటిలో మునిగిపోతున్నాడు. ఇలా చాలా మంది మునిగిపోతున్నారు, పాపంలో, వ్యాధుల్లో, కష్టాలలో మునిగిపోతున్నారు. ఎవరిని మునిగిపోతున్న వారిని ఆయన రక్షించగా మానడు. పేతురు మునిగిపోతుంటే ప్రభువా నేను నశించిపోతున్నాను అని చేయించాపడట. అప్పుడు అల్ప విశ్వాసి అని ప్రభు గద్దించి ఆ మునిగిపోతున్న పేతుని రక్షించాడు. చెప్పబడతా, మునిగిపోతున్న పేతురు రక్షించాడు. ఈ మునిగిపోతున్న పేతురు రక్షించబడి దేవుని కొరకు అతడు సాక్షిగా నిలబడ్డాడు. ప్రియులారి వేళ దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? మునిగిపోకుండా, పాడైపోకుండా. కాబట్టి ఇలా చెట్టును ఎలా రక్షిస్తున్నాడో ఆ యజమాని. అన్నాడు ఏలియాను ఎలాగో పోషించాడో దేవుడు, ఏలియాకి కాపుల ద్వారా ఆహారం ఎలా పంపించాడో ఇవాళ దేవుడు నీకు నాకు ఈ కరువు కాలంలో, ఈ కరోనా కాలంలో, ఈ వ్యాధి కాలంలో, ఇంకా చెప్పాలంటే ఈ గడ్డు కాలంలో దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఏం చేశాడు? వేళ ఏమి తప్పు చేయకుండా. అందుకే ఏం రాశారు? నాకేమి ఎండిపోయిందట. నీరు లేక ఎండిపోయినా, ఆకలి లేకపోయినా దేవుడు వారి అవసరాన్ని ఇచ్చాడు, వారి ఆశయాన్ని ఇచ్చాడు.
దేవుడి మీద ఆదుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు, అందుకే పౌలు గారు మాట చెప్పాడు, బలహీనతతోను భయముతోను వణుకుచు నీ యొద్ద నుండి విశ్వాసము ఆ మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవడంగా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలని. చాలండి, ఇలా ఎవరి మీద ఆధారం చేసుకోవాలి? ఈ కరోనా కాలంలో జ్ఞానం లేదా, డబ్బు లేదా, ఆస్తులు లేదా, విశ్వాసం లేదా, భక్తి లేదా, ఎవరి మందిరాలు లేవా, బోధ లేదా, ఎవరి పెద్ద పెద్ద బోధకులు లేరా, ఎంత విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, దేవుని మీద ఆధారపడి జీవించిన వారు ఉన్నారే, జ్ఞానం కలిగిన వారు ఉన్నారే, చదువుకున్న వారు ఉన్నారే. ఎవరు దేని మీద ఆధారపడ్డారు? జ్ఞానం మీద ఆధారపడి వారు కొందరు, డబ్బు మీద ఆధారపడి వారు కొందరు, దేవుని మీద విశ్వాసం మీద ఆధారపడి వారు కొందరు. దేని మీద నువ్వు ఆధారం చేసుకున్నావో పౌలు గారు అంటున్న మాట ఇది, నేనంటున్న మాట కాదు. భయంతో ఉన్నారేమో, బలహీనతతో ఉన్నారేమో, వీళ్ళలో వణుకుచున్నారేమో, మీరే మీకున్న శక్తి మీద ఆధారపడ్డారేమో, మీకున్న జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, డబ్బు ఉంది కదా, డబ్బు ఉందని ఆధారపడ్డారేమో. దేని మీద ఆధారం చేసుకున్న ఒక దినమందు ఆధారం లేకుండా పోతుంది. కానీ ఏది ఆధారం నీకు, ఏది స్థిరమైనది అంటే ఈవేళ దేవుని శక్తి మీద ఆధారం చేసుకున్నవాడే దేవుని పరిపూర్ణముగా దేవుడు వారిని పరలోక రాజ్యాన్ని నడిపిస్తాడు. చెప్పబడతాం దేవునికి మహిమ. ఈవేళ దేవుని మీద ఆధారపడినప్పుడు అన్నాడు ఏలియా, ఇదిగో కాపుల మీద ఆధారపడలేదు, ఏలియా రొట్టె మీద ఆధారపడలేదు, మాంసం మీద ఆధారపడలేదు అన్నాడు. యేసు ప్రభు శిష్యులున్నారే, శిష్యులందరూ తెస్తారులే, ఇస్తారులే అని వాడు ఆధారపడలేదు. తీరా ఆధారపడితే వాళ్ళు అన్నారు, అయ్యా మా దగ్గర 5 రొట్టెలు మాత్రమే ఉన్నాయి, 2 చేపలు మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు అన్నారు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడు కూడా తన తండ్రి మీద ఆధారపడ్డాడు, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే దేవుడు తన జీవితంలో ఈవేళ అద్భుతములు చేయగలిగాడు. చెప్పగలుగుతాం, నీవు దేవుడి మీద ఆధారపడితే నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తాడో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తాడో. పౌలుని చెప్తున్నాడు, బలహీనత ఉందని, బలం ఉందని నీ బలం ఆధారం చేసుకోవద్దు. కాబట్టి నీకు ధనం ఉందని ధనం మీద ఆధారం చేసుకోవద్దు. జ్ఞానం ఉందని, చదువు ఉందని చదువు మీద, జ్ఞానం మీద ఆధారం చేసుకోవద్దు. కాబట్టి అందుకే అయ్యగారు రాస్తారు, జ్ఞానం ఏమాయను, శాస్త్రి ఏమాయను. ఏమండి ఏమాయను, ఏమాయను, అపవాది ఏమాయను, ఏమాయను, అపవాది ఎందరి యత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని మీద ఆధారపడకపోతే నువ్వు చేసిన యత్నమంతా, ప్రయత్నమంతా బూడిదలో పోసినా అన్నీదైపోద్ది. రావు కాకుండా ఏలియావని కాపుల మీద ఆధారపడలేదు, రొట్టె మీద ఆధారపడలేదు, మాంసం మీద ఆధారపడలేదు. దేవుడే ఏలియాను పోషించాడు. విత్తనములు చెల్లాలి కదా అని విత్తనముల మీద ఆధార